రాంప్రసాద్ గారు, షో బిగినింగ్ లో మీరు చెప్పారు కదా, చిప్పిపోయింది, పెళ్లి కొడుకుని పెళ్లి కూతుని విడి తీసేయాలని. కరెక్ట్. సో నాకు ఒక చిన్న ఐడియా వచ్చింది. ఈ మధ్య చాలా దారుణాలు జరుగుతున్నాయి కదా కపుల్స్ మధ్య, క్రైమ్లు, ప్రెషర్ కుక్కర్లు, డ్రమ్ములు. ఇలా ఉంటే వాళ్ళు చూసి విడిపోవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అదే ఇవన్నీ ఒక స్కిట్ రూపంలో చూపిస్తే ఎలా ఉంది నా ఐడియా? అదే ఇలాంటి నీకు వచ్చిందంటే ఖచ్చితంగా ఇదే చేద్దాం. ఇలాంటిది చేయాలంటే దానికి ప్రసాద్ కరెక్ట్. అరే ప్రసాద్ వెళ్ళరారా. సరే ఇప్పుడు ఏంటి పరిస్థితి? మా ఓడి ఇప్పుడు నవ్విస్తాడు అందరినీ. ఇంతో అందరు చూసి ఖచ్చితంగా విడిపోతారు. చూడు ఆయన సింగిల్ గా నవ్విస్తారు, మీరు కూడా జాయిన్ అవ్వండి. రష్మి గారు వాళ్ళు జాయిన్ అవ్వపై నేను జాయిన్ చేస్తాను. చెప్తాను కూర్చోటి చెప్తాను. నేను అక్కడ కూర్చుంటా. అక్కడ కూర్చుంటా. సరే కూర్చో. ఈనాటి వార్తల్లో ముఖ్య అంశాలు. ఈ రోజు శ్రీదేవి డ్రామా కంపెనీకి ఇంత మంచి రేటింగ్ వస్తుందని దానికి కారణం ఇంద్రజమ్మ గారు అలాగే రేష్మి గారు. మేం కాదని వారికి వారే ఒప్పుకున్నారు. ఈ రేటింగ్ కారణం రామ్ ప్రసాద్ గారు అని అనుకుంటారు, కానీ ఆయన కూడా కాదు, పంచప్రసాద్ గారే. చూసారా, ఆవిడతో ఆవిడే చెప్పింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. క్రీడ గురించి తెలుసుకుందాం. క్రీడ రామ్ ప్రసాద్ గారు మినిమం అరగంట కూడా ఆడలేక పక్కకెళ్ళి కూర్చున్నారు. బేసిక్ గా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుందో మనం చూపించబోతున్నాం. నరేష్ ఎప్పటి నుంచో పెళ్లి అవ్వట్లేదు చాలా డిప్రెషన్ కి వెళ్ళొచ్చాడన్నమాట. వెళ్ళిన తర్వాత ఎలాగైనా సరే పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యి ఒక అమ్మాయిని ఏరి కోరి ఒక అమ్మాయిని చూశాడు. ఆ అమ్మాయి పేరే సునందమాల. సునందమాల నరేష్ చూసి లవ్ చేసిందని చాలా మంది అనుకుంటారు, కానీ వెనకున్న 3 కోట్ల బిల్డింగ్ చూసి లవ్ చేసిందని చాలా మందికి తెలియదు. పథకం ప్రకారం సునంద నరేష్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లి అయిపోయింది కదా, అలా లోపలికి నరేష్ వెళ్ళాడు. ఆ అమ్మాయిని కూడా రమ్మన్నాడు. మళ్ళీ రమ్మన్నాడు. రాన్ పోరా ఓట్ ఫర్ అంది, కానీ తనలో క్రూరుడు ఒప్పుకోలేదు. ఎందుకులే అని చెప్పి సునంద లోపలికి వెళ్ళి మంచం మీద కూర్చోంది. కానీ నరేష్ డోర్ దగ్గరికి వచ్చాడు, తలుపులు దగ్గరికి వేశాడు, కానీ గొళ్ళెం అందట్లేదు. ఈ పనుల్లో కనిపించలేదు. అయ్యో ఇది అందట్లేదు, ఏం చెయ్యాలి? మళ్ళీ సునంద దగ్గరికి వచ్చి, సునంద ప్లీజ్ లేచి ఆ డోరు గొళ్ళెం పెట్టవా అంది. ఆ అమ్మాయి పైన పెట్టి వచ్చింది. ఇంతలోనే నరేష్ ఏదో పనుండి ఒక కాల్ వల్ల బయటికి వెళ్ళాడు. సునంద ఒంటరిగా కూర్చుంది. ఇదే అదునుగా పొదునుగా దూరం చూస్తున్న చంటన్న అలా పైకి లేశాడు. నేను తినేది వెజ్ గాని నా ఆలోచన నాన్ వెజ్ అని చెప్పి ఒక్క అడుగు ముందుకేశాడు, ఇంకో అడుగు ముందుకేశాడు. నడువు నొప్పి వల్ల ఇవన్నీ మనకు అవసరమా అని వెళ్ళి యథావిధిగా కూర్చున్నాడు. పక్కనే ఉన్న రామ్ ప్రసాద్ ఏమైందన్నా అని అడిగాడు. ఏమీ నేను, ఒకసారి అటు చూడు అన్నాడు. రామ్ ప్రసాద్ లో ఉన్న క్రూరుడు ఒక్కసారిగా నిద్రలేచాడు. ఆటగాడు మావాళ్ళ ఆటగాడు కాదు. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే సునందాకి నరేష్ కన్నా ముందు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. అతడు అందగాడు. ఆయన ఎవరో కాదు, తాగుబోతు రమేష్ గారు. దగ్గరికి వచ్చాడు. సునంద చూసింది. మా ఆయన బయటికి వెళ్ళాడు. అమ్మా నువ్వు అంత ప్రొసీడ్ అయిపోకూడదు. రమేష్ నాకు పెళ్ళైపోయింది, మా ఆయన వీడు కాకపోవచ్చు, సూర్యుడు కాకపోవచ్చు, ఇంకేమీ కాకపోవచ్చు, బట్ వన్స్ నాకు పెళ్ళైన తర్వాత నో అన్నాడు. కానీ రమేష్ అన్న నో కాదు, వాడిని ఫసక్ సెషన్ చేద్దాం అన్నాడు. సునంద వద్దులే పాపం పసివాడు జాలి చేపిచ్చు అంది. కానీ రమేష్ అన్న జాలిరెడ్డి అయిపోయి ఒకసారి మృగంలో అయిపోయి నిన్ను బాగా చూసుకుంటానని చెప్పి సునందమాలని మ్యానిపులేట్ చేశాడు. సరే ఎలా లేపేద్దాం అన్నది. వాడికి కప్పులో విషయం పెట్టి కాఫీలో కలిపించేద్దామని చెప్పాను. కప్పు తీసుకుని 2 చుక్కలు టికిక్ టికిక్ అని పోసి రమేష్ కి ఇచ్చింది. వాడు రాగానే ఇచ్చేసే అంది. ఈ గ్యాప్ లో ఇంద్రజమ్మ నవ్వడానికి ఆలోచిస్తుంది. అమ్మో నవ్వితేడికి పేరు వచ్చేస్తుందేమో అని చిన్న ట్రాన్స్ లో అని అలా ఉంది. అలాగా నరేష్ కోసం వెయిట్ చేస్తూ అటు ఇటు తిరుగుతున్నాడు రమేష్ గారు. అప్పుడే నరేష్
అంత చేయకుండా మామూలుగా నేచురల్గా వచ్చాడు. వచ్చిన తర్వాత సునంద ఏంటి నన్ను దూరం పెడుతుంది అని బాధపడి ఒక మందు బాటలు తెచ్చుకుని అక్కడ పెట్టాడు. వాటర్ కలుపుకుందని అలా పక్కకి వెళ్ళాడు. ఇంతలో వాళ్ళ నాన్న వచ్చి ఆ మందు బాటలు పట్టుకెళ్ళిపోయాడు. రమేష్ ఈ గ్యాప్ లో వాడు రావట్లేదు, లేట్ అవుతుందని చెప్పి ఆ టీ ఆయనే తాగేశాడు. అక్కడ ఖాళీగా కూర్చున్న రామ్ ప్రసాద్ పెళ్లి కూతురు లైన్ లో పెడుతున్నాడు. అది నాకు నచ్చలేదు. అందుకే హఠావుటిన పరిగెత్తులు ఇక్కడికి వచ్చాడు. పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకా. సరే వీడిని కాపాడి హీరో అవుదామని చెప్పి రమేష్ ని దగ్గర తీసుకుని ఒక లిప్ లాక్ వేశాడు. ఇక్కడ నుంచి నేను మోగోడిని చూడు, నాకు వినిపించదే. ఏముంది రామ్ ప్రసాద్ గారు, పంచప్రసాద్ గారు లాగే చేయండి. లిప్ దగ్గర తీసుకెళ్లి ఒక లాక్ వేయండి ఇలా. అవా అమ్మా, తన స్వచ్ఛమైన పెదాలతో ఆ పెదాల మీద ఒక లాక్ వేశాడు. ఆ విషయాన్ని మొత్తం తీశాడు. టక్ మని రామప్రసాద్ చచ్చిపోయాడు. ఇంకా నరేష్ చూసావా, నీ అందానికి నీ అభినయానికి ఇద్దరు పడిపోయారు, ఓకేనా అని అడిగాడు. ఓకే పద పక్కెళ్ళాడుకుందాం అని చెప్పి లాక్కెళ్ళింది సునంద. లవ్ చేసి పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది అనమాట. మీరు పడుకుని ఉంటారు బాబు, చచ్చిపోయారు మీరు దగ్గర, ఇంకా పడుకుంటారు మీరు. మాకు మెడిసిన్ దొరికింది, వేసుకున్నాం మేము. ఏంటే వచ్చి ఆది గారింటికి తీసుకొచ్చావు? ఆది మీద తెగ లవ్ అయింది. ఎవరు ఇక్కడ ఏదో మాట్లాడుతున్నారు? ఐడియా, ఇప్పుడు నీకు దయ్యం పట్టింది. దయ్యమా? ఆది వద్దా? దయ్యంలో చెయ్యవే. ఎవరా మీరు? అరవకండి, ఆమెకి దయ్యం పట్టింది. ఇది పోవాలంటే ఆది అన్న రావాలి. దాని దగ్గరికి వెళ్ళకన్నా దాని ఒంట్లో దయ్యం ఉంది. అయితే ఓ పట్టు పట్టాల్సిందే. ఓరి నీకు నువ్వు మనిషివా లేకపోతే మాట మృగాన్ని రాను. బయట వేషాలు తక్కువై మారు వేషాల్లో తిరుగుతున్నాడు. నువ్వు ఉన్నప్పుడు దయ్యానికి పోవాలంటే ఏం చేయాలి? నాకు డాన్స్ కావాలి, పాట కావాలి, అన్ని కావాలి. ఓకే ఓకే. ఎల్లమ్మ తల్లి నా ఎన్నెలా ఎల్లిపోతోందే, పెద్దమ్మ తల్లి నా ఎన్నెలా దూరమవుతోందే. That was an incredible singing segment. ముందులోడేమన్నాడే ఒలి పిల్ల మాయలోడేమన్నాడే, మాట మాటకేమన్నాడే ఒలి పిల్ల మాయలోడేమన్నాడే. బ్రో నేను సీరియస్ గా ఇంతవరకు అలా డాన్స్ అది మైండ్ లో నుంచి పోవట్లేదు. ఓ డాక్టరా మీరు? ఒక డాక్టర్ అయి ఉండి మీకెవరో ఇంజక్షన్ వేసినట్టు ఎగురుతున్నారు. One, go. అబ్బా ఇది కాలు మీద పడింది. ఆదర్శన్న నువ్వు గేమ్ లో అసలు ఎప్పుడు ముందుంటావు. నేను సోలోగా అయితే గెలిచేవాడినేమో. కాదు, ఇక్కడ లెగ్ పోయింది కాబట్టి నేను అవ్వలేదు. ఆ రీజన్స్ అన్ని మనకెందుకు? ఎవరు గెలిచారు? లెగ్ పోయింటే మీరు చూసుకునేవారా? ఇలాగుంటే ఎవరన్నా గెలుస్తారా? పక్కనున్న మనుషుల గురించి కూడా ఆలోచించాలి. గేమ్ తర్వాత కూడా ఆడుకోవచ్చు. ఈ దెయ్యంతో చాలా టార్చర్ అవుతుందిరా, దీన్ని వదిలించాలంటే వాడేరా దిక్కు. నేను నిన్న ఒక్క క్వశ్చన్ అడుగుదాం అనుకుంటా. అడుగు. నీ మూతి మీద పాట వీడియోస్ నుంచి మేము కొన్ని స్క్రీన్ షాట్స్ తీసాం. పాట ఏంటో మీరు పాడి గెస్ చేయాలి. ఒప్పుకుంటేనే రమా ఒక్కసారి అయినా చేయి అందించి వింత దూరాన్ని కరిగించుమా. సార్ ఏ మాటగా మాట సార్ వింటూ బతికేయచ్చు సార్ మీ పాటలు అలా. అబ్బా అన్న చప్పట్లు కొట్టి పాట ఏంటని అడుగుతున్నాడు. నాకు పాయింట్ రాకపోయినా పర్లేదు, ఆయన వాయిస్ వినాలి అంతే. నాకు అరే చల్బే తెగ డబ్బుందని కళ్ళు నెత్తికెక్కితే చెడతావు భయ్.
పర్ఫార్మెన్స్